అకాలీదళ్ సంబంధించినటువంటి సుఖ్బీర్ సింగ్ మొన్న బాధలు వచ్చి నరేంద్ర మోడీని కలవటం వాస్తవంగా ఆయన చెప్పుకొస్తోంది అయితే పంజాబ్కి సంబంధించినటువంటి నీళ్ళ సమస్యలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడడానికి అని చెప్పుకొచ్చాడు. అయితే అకాలీదళ్ పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఏడాది చివరిలో జరిగేటటువంటి నేపథ్యంలో అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ పొత్తు ఒకప్పుడు కలిసి ఉండి తర్వాత విడిపోయారు కాబట్టి అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఇదే సందర్భంలో ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది ఏంటంటే పంజాబు, చండీగఢ్, హర్యానా, నార్దర్న్ రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ, ఉత్తరాఖండ్ ఈ 7 ప్రాంతాలు అకాలీదళ్తో పొత్తు వల్ల ఉపయోగం ఉంటుంది అన్నటువంటి విషయం. ఇప్పుడు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రేపు డిసెంబర్లో ఈ ఏడాది జరగబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారా అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు అకాలీదళ్ అనేటటువంటిది ఒక్కటిగా లేదు, ముక్క చెక్కలై ఉంది. అకాలీదళ్ పార్టులు చూస్తే శిరోమణి అకాలీదళ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ అమృత్సర్, శిరోమణి అకాలీదళ్ పునార్ సూర్జిత్, అకాలీదళ్ వారిస్ పంజాబ్ దే, అట్లాగే శిరోమణి అకాలీదళ్ సంయుక్త్, ఇట్లాగా 5 ఉన్నాయి, ముక్క చెక్కలై ఉన్నాయి. కాబట్టి ఇదివరకడికి మళ్ళీ అకాలీదళ్ అనే పాయింట్ అయితే లేదు అన్నదే ఇక్కడ కీ అంశం అన్నమాట.